సామెతల గ్రంథం 12:26 ఈ మాట మనకి అర్థమవుతూ ఉన్నది. మనము చూసినప్పుడు ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 13:20 కూడా చూస్తే, జ్ఞానుల సావాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సావాసము చేయవాడు చెడిపోవును. అర్థమవుతుందా? ఆ నీళ్ళు సావాసం చేస్తే వాడే వీరవుతారంట. నువ్వు ఎవరు సావాసం చేస్తున్నావో, జ్ఞానుల సావాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు, మూర్ఖుల సావాసము చేయవాడు చెడిపోతాడు, నరకానికి పాత్రుడిగా ఎంచబడతాడు, నాశనానికి వెళ్ళే మార్గంలో నడిచి తాను నాశనం అయిపోతాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకు మార్గదర్శి. నేనే మార్గమును సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని యోహాను సువార్త 14:6 చెప్పినట్టుగా, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆయన మాటలు ఎవరైతే వింటారో వారికి ఆయన సమాధానమునిచ్చేవాడిగా, శాంతినిచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. అన్యజనుల ఎదుట రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమైనాడంట? సాధనం అంటే గొప్ప ఆయుధం. కాబట్టి ఎంతగా హింసించాడో అంతగా నేను అతను వాడుకుంటాను. తర్వాత ఎంతగా హింసించాడో అంతగా అతను బాధింపబడతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏ కీడు చేస్తాడో మనుషుడు, ఆ కీడు ఆ మనుషుడికి మళ్ళీ తిరిగి సంభవిస్తుందనే మాట మనం గ్రహించాలి. ఏ విత్తనం విత్తుతావో ఆ పంటే కోస్తావు. ఏ మాటలతో ప్రజలు దూషిస్తావో నీవు కూడా అదే మాటలతో దూషింపబడతావు. ఏ కుయుత్తుతో సంఘ సభ్యుని చెదరగొడతావో అలాగే నీ కుటుంబం కూడా చెదరగొట్టబడుతుంది. కాబట్టి సంఘమును పాడు చేయవాడు వర్ధిల్లడు. దేవుని ఆలయమును పాడు చేయొద్దని చెప్పాడు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని చెప్పాడు. పౌలు ఎఫెసీయులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. కళ్ళు వచ్చేసినాయి, సువార్త ప్రకటిస్తున్నాడు, సంఘం కట్టేశాడు. అక్కడికి తర్వాత ఏం చేస్తున్నాడు? ఉత్తరం కూడా రాస్తున్నాడు. ఏమని? శుభము. ఎవరికి శుభము? క్రీస్తు యేసు నందు ఉన్న వారికి శుభము. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. శ్రేష్టమైన వారికి పౌలు గారు ఏం చేస్తున్నాడు? శుభవచనాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రోజు మరియకి ఆ దూత ఏం తెచ్చింది? శుభవచనము. ఆ శుభవచనము ఇంకా ఎలిజబెత్ చెవులు పడగానే తన గర్భంలో శిశువు ఏం చేసింది? గంతులు వేసింది. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలంలో మనము చూసినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి వాక్యము ఏంటంటే మనకి తెలియజేస్తున్నది ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారికే శుభము. యేసు ప్రభు కూడా మాట చెప్పాడు. ఏమని? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము. ఎవరైతే ఆయనకి ఇష్టముగా ఉంటారో వాళ్ళకి సమాధానం ఉంటుంది. మనము ప్రభువుకి ఇష్టమైన వారుగా మనం జీవించాలి. ప్రభువుకి ఆరాధించేవాళ్ళుగా, ప్రభు మార్గంలో మనం నడిచేవాళ్ళుగా, ప్రభు మాట వినేవాళ్ళుగా, ఆయన మార్గాన్ని అనుసరించే వాళ్ళుగా ఉంటే అప్పుడు ఆయనకి మనం ఏమవుతాము? ఇష్టలం అవుతాము. అప్పుడు మనకేం కలుగుతుంది? శుభము కలుగుతుంది, మంచి జరుగుతుంది. చూడండి, ఎంతమందిని హింసించాడు పౌలు గారు, ఎంతమందిని చంపేశాడు. స్థాపన సావుకు కూడా సమ్మతించినటువంటి వాడు ఈరోజు ఏం చేస్తాడంట? శుభము అనే లెటర్ రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు? ఎఫెసీ పత్రిక 1 రాస్తున్నాడు. ఏ సంఘానికి? ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ఆయన శుభము. దేవుడు ఈరోజు మనకు శుభము చెప్తున్నాడు. మనము దర్శించాలి.
ఇంట్లో ప్రార్థన చేయాలి. మరి సమయం దొరికిన కొద్ది ప్రజలను మనం దర్శించేవాళ్ళుగా ఉండాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన వాటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మనం బాగుండాలని, పరిశుద్ధంగా ఉండాలని, నిష్కళంగా ఉండాలని, దేవుని దీవెనలు పొందుకోవాలని మన పాపములకు పరిహారంగా ఆయన ప్రాణాన్ని అర్పించి మనల్ని పరిశుద్ధమైన రక్తంతో కడిగి పవిత్రులుగా చేసి తన పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయడానికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. ఆ మేలుని మనం మర్చిపోకూడదు, ఆ మార్గాన్ని మనం మర్చిపోకూడదు. అది కాబట్టి ఎంత విరోధం వచ్చినా, ఎంత మనకి అపాయం వచ్చినా, ఎంత మనకు అవమానం వచ్చినా మనము ప్రార్థన యందును, పరిశుద్ధత యందును, నీతి యందును మనం నిలిచి ఉన్న ఎడల మనము ఆయన సహోదరులుగా ఉంటాం. ఆయన మనకేం చెప్తాడు? శుభమని చెప్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లోనికి రండి అని చెప్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వచనానికి మనం అర్హులమా? ఆ ఆహ్వానానికి మనము ఎలిజిబిలిటీయా? మనం పరీక్షించుకుందాం. ప్రభువు మనతో ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.